జయించువానికి, ఏం జయించిన వానికి ఏం బహుమతి దొరుకుతుంది? దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును అన్నాడు. మనం ఆలోచన చేస్తే ఏం జయించాలి? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. మనం ఒకసారి వాక్యాన్ని చదివి ఆ మాట దగ్గరికి వద్దాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు, నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఎంతో అద్భుతంగా పొగుడుతూ ఉన్నాడు. అయితే కిందకు వచ్చేటప్పటికి 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక తప్పు చూపిస్తూ ఉన్నాడు. మన చివరిగా జయించువానికి అనగా ఈ తప్పును జయించాలి, అంతే కదండి. ఈ తప్పును జయించాలి, ఈ తప్పును సరిదిద్దుకోవాలి. జయించడం అంటే దాన్ని అధిగమించాలి, దాన్ని దాటేయాలి మనం. అంటే మొదటి ప్రేమను వదిలిపెట్టింది సంఘం. ఆ తప్పు నుంచి బయటికి రావాలి, దాని దరిదాపుల్లోకి రాకూడదు. అనగా భగవంతుడు చెప్తాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. మరలా ఇంకొక పాజిటివ్ విషయం చెప్తున్నాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నేను ద్వేషించేది నువ్వు ద్వేషిస్తున్నావు, నాకు ఇష్టం కానిది నీకు ఇష్టం కాలేదు. అందుకే ఫినెహెస్ని గురించి చెప్తాడు. ఫినెహెస్ గురించి భగవంతుడు చెప్తూ, నాకు అసహ్యమైనది నీకు కూడా అసహ్యమైంది, అందుకే నేను నిత్య నిబంధన అనగా సమాధాన నిబంధన ఎల్లప్పుడూ నీతో చేసుకుంటాను అన్నాడు ఫినెహెస్తో. ఒక అద్భుతమైన వరం అనుగ్రహించాడు ఫినెహెస్కి. దేవునికి ఇష్టం కానిది మనకు కూడా ఇష్టంగా ఉండకూడదు. నికోలయితుల బోధ నేను ఇష్టపడను, నీవు కూడా ఇష్టపడలేదు, సంతోషం. కానీ ఒకటి నువ్వు జయించాలి. అదేంటో తెలుసా? నీ బలహీనత అది. మొదటి ప్రేమ మర్చిపోతున్నావు, కమిట్ చేస్తున్నావు, భగవంతునితో అంగీకారం తెలుపుతూ ఉన్నావు, ప్రభువా నేనున్నాను అని చేయెత్తుతున్నావు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మర్చిపోతున్నావు. మొదటి ప్రేమ ఎలాగన మనం మారు మనసు పొందామో, ఏ విధంగా పాపక్షమాపణ పొందామో, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంటానన్నాం. నాయన మరణం వరకు మరణ విడదీయాలి నిన్ను నన్ను. భార్యాభర్తల మధ్య ఏ విధమైన వివాహ నిబంధన ఉంటుందో అదే నిబంధన మనం చేసుకున్నాం. ప్రతి వారం నిత్య నిబంధనలో జ్ఞాపకం చేసుకున్న భగవంతునితో కదండి. ఇది క్రొత్త నిబంధన అంట. ఆ సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనతో ఒడంబడిక మనం జ్ఞాపకం చేసుకుని మర్చిపోతూ ఉన్నాం. అనగా చాలాసార్లు మాట నేను పలుకుతూ ఉంటాను. ఎలా కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా రుచిగా ఉంటుంది. అది రుచిగా ఉంది, అది కొద్ది సెకండ్లే రుచిగా ఉంటుంది, కొద్ది నిమిషాలే రుచిగా, అయినా కూడా తెలుసు దానివల్ల ఎంతో ఇబ్బంది అని, అయినా కూడా మనసు లాగేస్తుందండి, అయినా కూడా దాని వ్యసనానికి బానిస అయిపోయినండి. అనేక కుటుంబాల్లో
ఇబ్బంది, వ్యసనానికి బానిస. ఈ రోజుల్లో బానిస అంటే త్రాగుడికే బానిస కదా, నీ ఆలోచనలోనే బానిస. మరలా వెనకది మర్చిపోలేకపోతున్నాం. చాలామంది వయస్సు పెరుగుతూ ఉన్నా కూడా ఆ యొక్క పరిణితి కనబడినటువంటి స్థితి, చిన్నపిల్లల్లాగా మాట్లాడతారు. ఇంకా యవనస్తులకు ఆలోచనలు చంపేసుకోరు. వైరాగ్యంలో నుంచి బయటకు రా. నీ మొదటి ప్రేమ ఏ విధంగా భగవంతునితో కమిట్ చేసావో ఆ మొదటి ప్రేమని మర్చిపోయావు. ఉజ్జీవంగా ఉండేదాను, ప్రార్థనలో ఎడతెగగా ఉండేదాను. చిన్న దానికే ప్రార్థన నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. చిన్న కారణాలు చెప్పి కుటుంబాలు సహవాసంలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. అనేకులు ఇబ్బందుల్లో ఉన్నారంటే, అనేకులు ఇంకా పాపం నుంచి బయటికి రాకలం. ఎన్ని బ్రాందీ షాపులు, ఎన్ని మందు షాపులు, అక్కడ విచ్చలవిడితనం, చిన్న లేదు పెద్ద లేదు. ఒక్కొక్కడు చిన్న పిల్లలండి నోట్లో సిగరెట్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇది సాతాను అందరినీ ఉరి వడ్డుతుంది, రుచి చూపిస్తుంది. పాపం రుచిగా ఉంటుంది. దాని తర్వాత చెప్తారు, దాని మీద రాసి ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కదండి. క్యాన్సర్ వస్తుంది నీకు అంటారు. అయినా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు. ఆలోచన చేయండి. మీకు మందు కంటే ఇంకా అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. అక్కడ ఉన్నంత జనం రేపు సెలవు అంటే క్యూ లైన్లో ఉంటారండి. అందుకే భగవంతుడు ఉదయకాలన మన జీవితాలు మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ మొదటి ప్రేమను వదిలిపెట్టాం, ఏ విధంగా భగవంతునితో కమిట్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం. ప్రతి వారం ఆయనని సమీపిస్తాం, మరలా మర్చిపోతూ ఉంటాం. ఆయనతో నిత్య నిబంధన చేస్తాం. ప్రభువుతో ఆ శరీరం మీద చేయి వేసినప్పుడు ఆ రక్తం మన నోటికి పెదవులకు తాగుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. భయంతో వణికిపోతాం. ఎంతో భక్తితో దాన్ని స్వీకరిస్తూ ఉంటాం. మరుక్షణమే గేటు దాటిన తర్వాత మామూలు మనుషుల్లాగా వెళ్ళిపోతాం. ఈ ఉదయకాలన భగవంతుడు నాతో మాట్లాడే మాట, ఇదిగో జయించువానికి జయించాలి. నువ్వు దేన్ని జయించాలి? మొదటి ప్రేమను విడిచిపెట్టేస్తావు. నువ్వు జయించి రావాలి. మరలా నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు. ఇది జయించడం అంటే. మరలా ఏమన్నాడు? నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో, నీ మొట్టమొదటి స్థితి ఎలాగుంది? ఎంత నమ్మకంగా ఉంటానన్నావు, ఎంత నమ్మకంగా ఉంటానన్నావు. చిన్న విషయాలకి దూరం అవుతారండి. చిన్న విషయాలకి మాట పెరుగుతుంది. మాట పెరుగుతుంది. వారు బాగానే ఉంటారు, మరలా కలిసిపోతారు. వారు చర్చికి దూరం అయిపోతారు, దేవునికి సహవాసానికి దూరం అయిపోతారు, ప్రార్థనలు దూరం అయిపోతారు. చిన్న కోపతాపాలు. పాస్టర్ మీద కోపం వస్తుంది, చర్చిలో పెద్దల మీద కోపం వస్తుంది, పక్కోళ్ళ మీద కోపం వస్తుంది. వారు మాట అనుకుంటూ ఉంటారు, భగవంతుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. భగవంతుడు ఏం చేశాడు? చర్చ ఏం చేసింది? విషయాన్ని మనం జాగ్రత్తగా మనంతా మన చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలండి. దేని గురించి మన ఆశ ఉండకూడదు. ఆయన మీదే మనం జీసస్ అని, యేసుక్రీస్తు అంతే. మీరు ఆలోచన చేయండి. జయించువానికి నీవు ఏ స్థితిలో నుండి పడుతావో అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందాలి. ఆ మొదటి క్రియలు చేయి. అది జయించడం అంటే. జయించడం అనగా ఆ మొదటి క్రియలు ఏ విధంగా ఉన్నావండి? ఉపవాసాలు, ప్రార్థనలు, పాటలు, వాక్యం, ఎప్పుడు దేవుని పరిచర్య, పక్కోళ్ళ పట్ల. అయ్యో సువార్త, ఇది నా బాధ్యత కాదు. నువ్వు సువార్త ప్రకటించబడాలి. మంచి మాట ఇతరులకు తెలియాలి. అనేకులు ఎవరెవరు నశించుకోవడానికి ఇష్టం కాదు. కుటుంబాలు సంతోషంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఉదయకాలన భగవంతుడు మనకి చెప్పేమాట, జయించాలి. జయిస్తే వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు భగవంతుడు. మీకు ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మరి చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను
ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవవృక్షం ఉండెను. స్తోత్రం 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 ప్రభువా. కొన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇతరులు వేరే విధంగా అర్థం చెప్పుండొచ్చు, కానీ ఒకటి ఆలోచన చేద్దాం. మన వాక్యాన్ని రిఫరెన్స్ పెట్టుకుని మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్చుకోవడానికే ఇది ఒక అవకాశం. ఆలోచన చేయండి. ఆ నది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును అన్నాడు. ఆ నది యొక్క ఆవలను జీవవృక్షములు కాదు, జీవవృక్షము ఉండెను అని వ్రాయబడింది. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఒక రోజున ప్రభువారు వెళ్తూ ఉన్నాడు. జనం చాలా గుమ్ముగుడు ఉన్నారు. ఒక తల్లి తన మనసులో విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, మీకు తెలియనిది కాదు. తనకు కలిగి ఉన్నదంతా వ్యయం చేసుకుంది. ఇంకా డబ్బు ఏమి లేదు, చేతిలో చిల్లు కావలేదు, హోప్ లేదు, ఇంక బ్రతుకుతానన్న ఆశ లేదు. కుటుంబాలు విడిచిపెట్టేసినాయి. ఒంటరితనం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, చాలా పీడిస్తుంది. తింటుంది పైనుంచి కింద నుంచి ఆమె రక్తస్రావం, కంటిన్యూస్ బ్లీడింగ్. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్. ఎంత బాధపడిందో. 1-2 రోజులకే ఎంతో ఇబ్బంది, చిరాకు, ఆయాసం, బాధలు పడుతూ ఉంటారు తల్లులు. అయితే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. తనంతట తాను విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. అనుకుంటూ ఉంది, వారి ద్వారా వీరి ద్వారా విన్నది. నేను ఆయన ముందరికి వెళ్ళే అంత యోగ్యురాలని కాదు, నాకు అవకాశం దొరకదు, చిన్నదాన్ని. అయినా పర్వాలేదు, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు, అది విశ్వాసం. అది 12 కాపులు కాస్తుంది, నెల కాపులు కాస్తుంది. దాని ఆకులు కూడా జనులను స్వస్థపరచుటకు ఆయన ఉమ్మేశాడు, బురద చేస్తాడు. కన్నులు అమాంతం తెరుచుకున్నాయి. ఆయన స్పర్శ, నోటి పలుకు అంటే సృష్టి గజగజలాడింది. ఆయన ఆగు అంటే ఉరుముతూ ఉంది, పొంగుతూ ఉంది సముద్రం. అమాంతం నిమ్మలమైపోయింది. ఈయనెవరో అంటూ ఉన్నారు. చనిపోయిన వ్యక్తి బయటకు వెళ్తూ ఉన్నాడు. పాడి ముట్టుకుంటే చాలండి, లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటకు కుళ్ళిపోయింది ప్రభు, శవం వాసన వస్తుంది అంటుంది. 12 కాపులు కాస్తుంది. ఎన్ని కాపులమ్మా? 12 కాపులు. దాని ఆకులు కూడా జనులను స్వస్థపరచడానికి ఉపయోగిస్తారు. మీరు ఆలోచించండి. ఆయన నోటి నుంచి వచ్చిన ఉమ్ము, నోటి నుంచి వచ్చిన పలుకు. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనె దగ్గర పడున్నాడు ఒక ఆయన. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితి, 12 సంవత్సరాల రక్తస్రావ రోగం. అందరూ హేళన చేస్తున్నారు. చచ్చిపోయింది కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? హేళన చేస్తున్నారు. అయ్యా వాసన కొడుతుంది, వాసన వస్తుంది. 4 రోజులు అయిపోయింది అంటుంది మారుతా. ప్రభు అంటే నమ్మితే దేవుని మహిమని చూస్తావు, నమ్మితే దేవుని మహిమని చూస్తావు. నీవు జయించాలి. దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్షములు భుజింపనెత్తును అన్నాడు భగవంతుడు. మనం ఆలోచన చేస్తే ఆదికాండము 2వ అధ్యాయం
17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలను మీరు తినకూడదు, నీవు వాటిని తినుదిన నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. దేని తినకూడదు? మంచి చెడులు. ఒక 2 వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఒకటి మంచి చెడులు. మంచి చెడులు ఆ ఏదేని తోటలో ఏముందమ్మా? మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్షం ఉంది. ఆ పక్కనే జీవవృక్షం ఉంది. ఈ రోజున ఆ జీవవృక్షానికి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలాన్ని తినేస్తాడేమో, అప్పుడు వాడు నిరంతరం జీవిస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఆడతాడు ఇంకా. అందుకే దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచడానికి ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగు ఖడ్గ జ్వాలను నిలబెట్టాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావమ్మా? ఈ జీవవృక్షం ఎక్కడుంది? ఏ సైంటిస్ట్ అన్నా, ఏ పెద్దవారైనా జీవవృక్ష ఫలానికి దారేటు అని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారా? అవును అంటాను. మీరు ఆలోచన చేయండి. జీవవృక్షం ఎక్కడుంది? జీవవృక్షం జీవమునిచ్చే వృక్షం, బ్రతికించే వృక్షం, చచ్చిపోయిన తిరిగి లేసే వృక్షం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం కంటిన్యూస్గా అండి. ఈరోజున విశ్వాస పలుకులు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాట వలన కలుగుతుంది. శాతాను అంధకార దురాత్మ శక్తులు యేసు మాట వలన లయమవుతాయి. అసమాధానం లయమవుతుంది. యేసు నామ ఉచ్చరణ మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. యేసు నామ ఉచ్చరణ మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తుంది, సమాధానం, తృప్తిని ఇస్తుంది. చాలు ప్రభువా. ఆ జీవవృక్ష ఫలం అక్కడుంది, ఇక్కడేమో మంచి చెడులు వృక్ష ఫలం ఉంది. మనం నీ ఇష్టం, నువ్వు నీ ముందు శాపాన్ని ఉంచాను, జీవాన్ని కూడా ఉంచాను. స్వతంత్రం, ఇది స్వేచ్ఛాపూరితం, నీ ఇష్టం. తలుపు తడుతూ ఉన్నాను, నువ్వు తెరవకపో, అది నీ ఇష్టం. ఇవి యాక్సెప్ట్ చేయకపో, నీ ఇష్టం. బలవంతం ఏమీ లేదు. ప్రార్థన చేయకపో, నీ ఇష్టం. భగవంతుడు ఆయన స్వేచ్ఛాపూరితం. ఇది స్వేచ్ఛగా నువ్వు అంగీకరించాలి. ఆ జీవవృక్ష ఫలానికి వెళ్ళే దారి మూసివేయబడింది, బయటికి గంటేస్తాడు. అందుకే భగవంతుడు ఒక మాట చెప్తాడు. మొదటి ఆదాము ఏ తప్పుదేం చేశాడో దాన్ని కడపటి ఆదాము సరిచేశాడని వ్రాయబడి ఉంది. నా మాట కాదు. మొదటి ఆదాము చేసిన తప్పిదం, కడపటి ఆదాము చేసిన కరెక్షన్, అది ప్రాణత్యాగం. సిలువలో అన్ని పాపాల నుంచి మీరు ఆలోచన చేయండి. ఈ జీవవృక్షం అన్ని పాపాల నుంచి అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, దాని ద్వారా విమోచించబడ్డావు. ఆ జీవవృక్షం నీకు జీవాన్నిచ్చే వృక్షం. అది ఆలోచన. మీరు జీవాన్నిచ్చే వృక్షం. నేను ద్రాక్ష వల్లిని అన్నాడు భగవంతుడు. నేను ద్రాక్షవల్లిని. ఏ ద్రాక్షవల్లిని అన్నాడమ్మా? నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆ జీవవృక్షం ప్రతి నెల కాపు కాస్తుంది. దింపు అంటారు. దింపు అంటే ప్రతి నెల అది 12 కాపులు ప్రతి నెల కాపు కాస్తారు. కరెక్ట్ టైంకి టంచన్గా
అది ఫలిస్తుంది. దాని ఆకులు కూడా మీరు ఉదాహరణకి కోనసీమ ప్రాంతాలకు వెళ్తే కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్లో ప్రతి వస్తువు ఉపయోగపడుతుంది. ఈవెందో కొబ్బరి ఆకులు, చీపిర్లు, ఈనులు తీస్తారు చీపిర్లు, ఆ కొబ్బరి ఆకులు దూసి వంట చేసుకుంటారు. కమ్మలు అంటారు దాన్ని, కమ్మలు కొడతారు దానికి, వంటకి దాని పొత్తులు ఉంటాయి. దాన్ని విచిత్రంగా ఉంటుంది. మీరు కొబ్బరికాయలో ఉన్న ప్రతి కుడక, దాని యొక్క చిప్ప, దానిపైన ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, కొబ్బరి డొక్కలు, పీచు, ఇంకా ప్రతిదీనండి అన్నీ ఉపయోగపడతాయి. ఆ చచ్చిపోయిన తర్వాత దాని ఆ మొద్దు కూడా కట్టెలు, దూలాలు, వాసాలు, అలాగే పొలలు, రకరకాలుగా అన్నీ ఉపయోగపడతాయి. ఏది ఇందుకో మొవ్వు కూడా తింటారండి. అందులో ఉన్న మధ్యలో ఉన్న మొవ్వు భలే రుచిగా ఉంటుంది. ఆలోచన చేయండి. జీవవృక్షం దాని ఆకులు కూడా స్వస్థతనిస్తున్నాయి. స్తోత్రం ప్రభా, స్తోత్రం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. భగవంతుడు చెప్తాడు, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఆ జీవవృక్షాన్ని గురించి ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ ఉంటే, నేను నిజమైన ద్రాక్షావళి, నేను నిజమైన ద్రాక్షావళి. ఆ జీవవృక్ష ఫలం ఎక్కడ అందుకుని తినేస్తాడో, ఎక్కడ చావు అనేది ఉండకుండా ఉంటుందో అని ఆదాము మీద కోపం వచ్చి చేసిన పాపాన్ని బట్టి బయటికి గెంటేస్తాడు. దేవుడు ప్రేమామయుడు. మరలా ఆయన నీ పట్ల, నా పట్ల అపారమైన ప్రేమ, అంటే అపారమైన, ఎప్పుడు ఆయనతో నివసించాలి మనం. అందుకే ఆదాముని చేసుకున్నాడు. తనతో, భగవంతునితో ఉంచుకోవాలి, ఆయనలో మనం మమేకం అవ్వాలి, ఆయనతో ఉండాలని ఆయన ఇష్టంగా చేసుకున్నటువంటి బిడ్డలం మనం. అందుకే మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా చూస్తే, మనం ఆలోచన చేస్తే, జీవాహారము నేనే అన్నాడు భగవంతుడు. జీవాహారము నేనే. 6వ అధ్యాయము యోహాను సువార్త 35వ వచనం. జీవాహారం నేనే. 41వ వచనంలో, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అన్నాడు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును విశ్వసించువాడే. 47వ వచనం, విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారము నేనే. దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇదొక జీవవృక్షం అనగా యేసు ప్రభు అని ఒక నమూనగా మనం చెప్పొచ్చు. ఒక నమూనగా మనం చెప్పొచ్చు. మారు మనసు పొందితే, పాప క్షమాపణ కలిగితే, యేసు క్రీస్తు రక్తంలో ఆ నీళ్ళ ద్వారా బాప్తిసం పొందితే, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నీవు తను ఎందరు అంగీకరించుతారో అనగా వారందరికీ కూడా దేవుని కుమారులు అగుటకు అని అధికారం నిగ్రహిస్తాడు. జీవవృక్షం అది అటు ఇటు ఉందట. ఆ పక్కన ఈ పక్కనే జీవవృక్షం ఉంది అని వ్రాయపడింది కదండి. ఆ జీవవృక్షం 12 కాపులకు వస్తుంది. దాని ఆకులు కూడా స్వస్థత కలుగుతుంది. ఎక్కడ భగవంతును జీవితం మనకిచ్చినటువంటి జీవితంలో ఆయన చెప్పే మాట ఎంత సంతోషంగా తృప్తినిస్తుందని. నన్ను తినేవాడు, విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు. దీనిని తినేవాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే.
పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడట. ఎల్లప్పుడూ జీవించకూడదనే ఏదైనా తోటలో నుంచి ఆదాముని బయటికి గెంటేస్తాడు. ఎక్కడో మళ్ళీ లోపలికి వస్తాడని ఖడ్గాన్ని ఉంచాడట. ఖడ్గ జ్వాల అని వ్రాయబడింది. ఖడ్గ జ్వాల, మండుతూ ఉన్న ఖడ్గం, మండుతూ ఉన్న ఖడ్గాన్ని అక్కడ ఉంచాడట. హోప్ లేదు ఇంకా నీకు. అయితే ఈ రోజున ఆ రోజున పరలోక మన్నాన్ని తిన్నా చచ్చిపోయాడట. ఈ రోజున నీకు నాకు ఈ జీవాహారం మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము అన్నాడు భగవంతుడు. జయించువాడు దేని జయించాలి? మొదటి ప్రేమను వదిలిపెట్టేసావే ఓ ఎఫెసు సంగమా, నా మటుకు ఓ యాకోబు, నా మటుకు నాతో మాట్లాడుతాడు భగవంతుడు. మీ ఇష్టం, మీరు అంగీకరించకపోండి, పర్వాలేదు. కానీ ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఏ విధంగా నువ్వు మొదట ఉండేదానివి, ఏ విధంగా మొదట ఉండేవాడు, ఏ విధంగా ఉదయాన్నే మనం 5 గంటలు లేచేవాళ్ళం, ఏ విధంగా అప్పుడు 6 గంటలు లేచేవాళ్ళం అనుకోండి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, 5 గంటలు కమిట్ చేస్తాను, 5 గంటలు లేస్తాను. ఎందుకు నేను 6 గంటలకి చెప్పాలని ఉంది కానీ నాకు ప్రేరేపణ రావట్లేదు. 5 గంటలకి మొదటి జామున త్వరగా లేచి ఉదయాన్నే ఆయన్ని లేచిన వెంటనే ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభు మాట నోట పలకాలి, ఆయన మాట ధ్యానం చేయాలి. అది జీవమునిచ్చే మాట. నేనే 14వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమునిచ్చే మాట ఇది, జీవమునిచ్చే పలుకిది, జీవాన్నిచ్చేది. మొదటి ప్రేమ వదిలిపెట్టేసావు. నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మనం డైరెక్ట్గా టూకీగా మాట్లాడుకుంటే నీవు మారు మనసు పొందాలి, అంతే. మారు మనసు పొందు. లేకపోతే నువ్వు మారు మనసు పొందలేదనుకోండి, దీపస్తంభం తీసేస్తావు. తర్వాత నీ కలిగి ఉంది ఏమవుతుంది? నువ్వెంత సంపాదించు, ఎంత స్థితి, నీ బలం, నీ గొప్పతనం, అందం, చందం, నీ యొక్క తెలివి, జ్ఞానం, ఉద్యోగం, డబ్బు, బంగారం ఏది అక్కడికి రాదు. చాలా ప్రేమించాడండి, మంచి బండి, చాలా చక్కగా వెళ్తున్నాడు. నిన్న విజయవాడలో నేను చూశాను. వాడు వదిలిపెట్టాలని బుద్ధి కావట్లేదు. దేవుడు చిన్ని వాగంటే తెలుసా మమ్మీకి? వాగంటే మురుగు కాలువ అంటారు. మురుగు కాలువ, ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదా మనకి, అలాగే మురుగు కాలువలు తవ్వేవారు. ఆ మురుగు కాలువ ఆ చేలలో నుంచి వచ్చే నీళ్ళు, పైనుంచి వచ్చే నీళ్ళు, అన్వాంటెడ్ నీళ్ళన్నీ కూడా వర్షం నీరు అంతా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోవాలి. ఇది లెక్క. దాన్ని మురుగు కాలువ లేదా వాగులు అంటారు. అదే వాగు మొత్తం విజయవాడను ముంచేస్తుందని అనుకున్నారమ్మా? ఒక మున్నేరు వాగు, బుడమనేరు వాగు అంటారు కదా, బుడమనేరు వాగు అది కృష్ణానది ముంచేయలేదు, గోదావరి నది ముంచలేదు, బుడమనేరైన వాగు ముంచేసింది. దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాం మనం. ఒక బండి పట్టుకున్నాడు, చాలా ఇష్టంతో కొనుక్కొని ఉన్నాడు, బుల్లెట్. వాడు వదలలేకపోతున్నాడు దాన్ని. ఆయనకి ఇష్టం లేకపోతే బుల్లెట్ కాదు కదా, దాన్ని ఆడి కారైనా లాక్కిని వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ కంటికి కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో. అందుకే ఆయన యొక్క మహాశక్తిని మన భగవంతుని యొక్క శక్తి ముందు మనం నిరుత్తరులం అమ్మ. మనకి ఏం చేత కాదు. ఒక చిన్ని వాగు చేత కొట్టుకుంటే వెళ్తుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 2 తాడులు ఎత్తంత పైకి వెళ్ళిపోయిందండి నీళ్ళు.
ఇక్కడ మున్నేరు వాగు, మీరు నిన్న కాక మనం చూశారు. మున్నేరు వాగు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక ఇల్లు ఇంటి మీదకి ఎక్కాడు, అయినా కూడా పైకి వచ్చేస్తుంది అది. తల్లిదండ్రులు కొట్టుకుని వెళ్ళిపోయారు. 2 బిడ్డలు, వారికి 8 గంటలు ప్రయాసపడ్డారు వారిని బయటికి తీసుకురానికి. కానీ తల్లిదండ్రులు కొట్టుకుని వెళ్ళిపోయారు, చనిపోయారు. మీకు ఇక్కడే ఖమ్మంలో జరిగి నిన్న కాక మొన్న విషయం జరిగింది. అమ్మ ఆలోచన చేయండి, మన జీవితాల్లో దేవుని యొక్క శక్తిని ఆయన ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆయన జీవమునిచ్చేటటువంటి దేవుడండి. నిత్యం జీవించాలి. నిత్యము జీవించాలంటే నువ్వు చేయవలసిన పని ఎఫెసీ సంఘం ఏం చేయాలట? జీవవృక్ష ఫలం యేసుక్రీస్తుతో మనం ఉండాలంటే ఆయన మీద చేయి వేస్తున్నాం. ఆ ఫలాన్ని ప్రతి వారం మనం తింటూ ఉన్నాం, ఆయనే తింటున్నాం, నిత్య జీవానికి వారసులం అవుతూ ఉన్నాం. అయితే ఆలోచన, మనం ఏ విధంగా ఉన్నాం ఆలోచన చేయాలి. ఇదిగో జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు భగవంతుడు. నిజంగా మనం ఆలోచన చేయండి, మీరు నేను ఆలోచన చేద్దాం. ఎవరి గురించి మనకెందుకు? నా అంతటి నేను స్వపరీక్ష చేసుకుందాం. నా అంతటి నేనే నా విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. ఓకే, విశ్వాసం గల భార్య ఉంటే రాబట్టబడి వచ్చినని వ్రాయబడింది. కానీ ఇది స్వతహాగా నీకు అన్నీ తెలిసి ఆ చేతులు వేస్తూ ఉన్నాం ఆయన మీద, మనంతరం మనం ఏం కాదులే, కృప నిరంతరం ఉంటుంది అని అనుకోకూడదు. భగవంతుడు ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందాలి, మొదటి క్రియలు చేయాలి. అట్లు చేసిన ఎడల మారు మనసు పొందితేనే సరి అన్నాడు. మారు మనసు పొందితేనే సరి, జయిస్తేనే సరి. అప్పుడు జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును నేను పర్మిట్ చేస్తాను. రిస్ట్రిక్షన్, దిస్ ఈజ్ ద టర్మ్స్ అండ్ కండిషన్. మీరు ఒట్టిగా క్రైస్తవ జీవితం అంటే చాలామంది పాపం చేయడానికి దారులు తెరిచేశారండి అంటారు తెలియని వాళ్ళు. ప్రతిదానికి రిస్ట్రిక్షన్. నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే నీకు జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానో భగవంతుడు చెప్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికేసి మామూలుగా ఇక్కడికి వచ్చేసి రాత్రి నెహెమ్యా గారు వాక్యం చెప్తున్నాడు, బ్రతికేసి ఇదిగో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదంటే కుదరదు. అది భగవంతుడు వచ్చి 4 చెంప మీద కొడతాడు. అదే అన్నాడు ఇక్కడ. ఏమన్నాడు? అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎత్తుకు వస్తాను. నీ దీపస్తంభం వెలిగిపోతున్నావు కదా, అందరికి వెలిగ్గా ఉన్నావు కదా, నువ్వు పెద్ద ధనవంతుని చెప్పుకుంటున్నావు, ధనవంతురాలని, అందగత్తిని, లేదా అందమైన వాడిని, నాకంటే జ్ఞానం ఇతరులకి లేదు, బుద్ధి జ్ఞాన సంపదలు నా దగ్గర ఉన్నాయి, డబ్బు ఉంది, బలం ఉంది, కుటుంబాలు ఉన్నాయి, నేనేంటి నాకేంటి అని విర్రవీగుతున్నావు కదూ. వస్తాను, నీ వెలిగిపోతున్న దీపస్థానం పక్కకి గెంటుతాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతావు. హలో, నీరేంటండి, వర్షం ఏంటి, దాంట్లో కొట్టుకుని వెళ్ళిపోవడం ఏంటి? ఈ ఉదయకాలన ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఇదిగో జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆయనతో నిరంతరము మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిరంతరం జీవించాలి. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని 6వ అధ్యాయం 50వ వచనంలో చెప్తాడు. ఆ జీవాహారం ఆయనే. నిత్యము నేను జీవించాలంటే ఆయన జీవం మీద, ఆ శరీరం మీద చేయివేయాలంటే విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడంటూ జీవాహారం నేనే అన్నాడు. దీనిని తినవాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే కదూ నీకు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవిస్తాడు అన్నాడు. మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకిన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 53వ వచనంలో మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు, మీరు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఒకవేళ అటు విధంగా మీరు చేయకపోతే, చాలామంది చేయవేయరు. ఎందుకు వేయరంటే తప్పు చేశానండి,
తప్పు చేసామని తెలిసి మారు మనసు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, కన్నీరు కారవకుండా, ప్రభువుతో చెప్పుకోకుండా ఇంకా జీవవృక్ష ఫలాల్ని భుజింపనిస్తాడు అని నువ్వు ఎలాగనుకుంటున్నావు? గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగా.